That one girl who inspired you. That one girl who made you smile at your worst time. That one girl whom you'll never forget. And that one girl who you love the most. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, అది ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీనికి కావాల్సింది మీకు విఎన్ ఎడిటర్. ఈ అప్లికేషన్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీనికి సంబంధించిన మెటీరియల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ మీరు నేను ఒక వీడియో ఇచ్చాను, ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారుగా, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద యారో సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు లాస్ట్లోకి వచ్చేయండి. లాస్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఎంటీ బ్లాక్ లేయర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఆర్ ఫోటో అని ఉంటుంది, ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్లో సెట్టింగ్స్ గేర్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక 4 సెకండ్స్ ఎగ్జాక్ట్ 4 సెకండ్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేయండి. ఒకసారి బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎవరి ఫోటో అయితే కావాలో అలా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చిన మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ వైఫ్ కానీ ఎవరి ఫోటో అయితే వారి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన ఒరిజినల్ అని ఉందిగా, ఇక్కడ ఒరిజినల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీరు 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక సైడ్కి ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ వచ్చేసి బ్లాక్ ఇచ్చేసి ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనకు ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. దీంట్లో మీకు నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన ఎఫెక్ట్ ఏదంటే అది ఇచ్చేయండి. నేనైతే ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చుకుంటున్నాను, ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. దీంట్లో మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. దీన్ని టోటల్గా ఇలా డ్రాగ్ చేసుకోండి. ఇది ఏంటంటే ఇది ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్లోకి ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఫ్రంట్లోకి వచ్చేయండి. ఫ్రంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆడియో ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ఆడియో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని నేను ఇచ్చిన సాంగ్ ఇలా ప్లే చేసుకొని వినండి. విన్న తర్వాత మీకు ఆ సాంగ్ ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇవ్వగానే మనకు ఈ వీడియోకి అనేది సాంగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనం ప్లే చేస్తే మనకు ఈ వీడియో అనేది ప్లే అయిపోతుంది. కాకపోతే నేనే సాంగ్ యూజ్ చేశాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. ఈ విధంగా మనకైతే అవుట్పుట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే ఇచ్చుకోవచ్చు, ఇదే అనే కాదు. ఇప్పుడు తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఒరిజినల్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద 100% కాగానే మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 100% అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ టు ఆల్బమ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి వచ్చేస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.